ఇంట్లో పెట్టి తాళం వేస్తే బయటికి వెళ్ళలేననుకుంటున్నావా అయ్యా? నువ్వు మొండోడివైతే నీ కూతురు మళ్ళీ ఇంకా జగమొండి. తలుపులు బద్దలు కొట్టైనా సరే నా శివ కోసం వెళ్ళి తీరాల్సిందంతే. అమ్మా అమ్మా నొప్పి. అమ్మా అమ్మా. శివ శివ, చూసావా నీ మల్లికి ఈ గతి పట్టిందో? అయినా నువ్వు నేను నీ దానినని ఒక్క మాట చెప్తే ఈ పాటికి మనిద్దరికి పెళ్ళైపోయేది. రాణి గారు డ్రైవర్ శివ కోసం అంత కంగారు పడిపోవడం ఏంటి? అతని మీద అంత అభిమానాన్ని చూపించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ లేంది అంత ఆవేశంతో నాన్నగారిని ధిక్కరించి మాట్లాడిందంటే ఏంటర్థం? నేను తొందరపడ్డానా? రాధానే నా భర్త అనే నిజాన్ని చెప్పలేక వాళ్ళలా గుచ్చి గుచ్చి నిలదీస్తుంటే నన్ను నేనే బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో నా తప్పేంటి అని నోరు జారనా? ఇప్పుడు హర్ష గారు కూడా వాళ్ళలాగే నన్ను అపార్థం చేసుకుంటారా? నిప్పులాంటి ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవడం వల్ల ఇంత అనర్థం జరుగుతుంటే ఇంకా ఎందుకు నేను మౌనంగా ఉండాలి? అమ్మా. ఏంటి నాన్న? నాన్న పాపం శివ అంకుల్ చాలా మంచోడు. నువ్వు అర్జెంటుగా శివ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కాబట్టి తను సేవ్ అయ్యాడు. లేదంటే ఏం జరిగేదో ఏంటో కదా నాన్న? నిజమే. నిజాన్ని కూడా అందరూ ఒప్పుకోలేరు కదా, అది నా దురదృష్టం. అలా ఎందుకు అనుకోవాలి? మనం చేసేది మంచి పనే అయినా ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. నాన్న గుడ్ అన్నప్పుడు అందరూ గుడ్ అనే కదా అనాలి, బ్యాడ్ అని ఎందుకంటారు? చిన్నవాడివి, నీకు అర్థం కాదులే. మంచి చెడు అనేవి చూసే వాళ్ళ దృష్టిని బట్టే ఉంటాయి. ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించేలా మనం నడుచుకోకుండా ఉంటే అందరికీ మంచిదే కదా. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మనస్సాక్షిని చంపుకోవాలా? ఏంటో మీరిద్దరు మాట్లాడేది నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. ఏ గొడవలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటే అది చాలు నాకు. అమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టమ్మా. నేను వస్తున్నాను, నువ్వు పద. తప్పుగా అనుకోకండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే సపోర్ట్ చేయండి. రాణి గారు ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారు. హర్ష గారు నన్నేదో అడగాలని వచ్చి కూడా అడగలేకపోతున్నారు.
బ్రతుకు నాది. నేనెవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, అసలు నాకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా అంతకన్నా తెలీదు. ఎంత ప్రయత్నించినా నాకు నా గతం గుర్తుకు రావటం లేదు. పాపం దేవత లాంటి మాధవి అమ్మగారికి నా కారణంగా కష్టం కలుగుతుంది. ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడాల్సిన గతి పట్టింది. ఊరు పేరు తెలియని ఈ అనామకుడి మీద చిన్నమ్మగారికి అంత అభిమానం ఎందుకో అర్థం కాదు. శివ, నిన్ను పెద్దయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో తెలియదు, వెళ్ళు. ఉమ్. శివ, తొక్కమాకు, తుడుస్తున్నాను. అలాగే. మా ఊళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకురా. అట్టగేనయ్యా. అయ్యగారు పిలిచారంట. మా ఊళ్ళమ్మ నిన్ను తొక్కమాకు అంది. ఎందుకు? తడి ఆరకముందే నడిస్తే మచ్చలు పడతాయి కదయ్యా. కదా, మరి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకముందే నువ్వు పనిలోకి వస్తే నీకింకేమైనా సమస్యలు రావచ్చుగా. అయ్యగారు ఏమంటున్నారు? నిన్ను కొన్నాళ్ల పాటు మీ జానంకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నాను. అయ్యగారు నాకిప్పుడు బాగానే ఉంది. కొన్ని జబ్బులు వెంటనే బయటపడవు, సమయం చూసి దెబ్బ కొడతాయి. అది మనం అర్థం చేసుకోలేకపోతే చాలా ప్రమాదం. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం లేదు, ఈ రోజు నుంచే నీకు అవసరము అంటున్నాను. వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో. అయ్యా, మీరు కట్టు చూసి నాకు తగ్గలేదనుకుంటున్నారేమో. ఆసుపత్రిలో డాక్టర్ గారే చెప్పారు నాకంతా బానే ఉందని. అవునా? అలా అయితే మీ జానంకుల్ నాకు ఫోన్ చేసి శివని పంపించండి ఎందుకు చెప్తాడు? అయ్యగారు, జాన్ గారు మీకు ఫోన్ చేశారా? అవును శివ, కొన్నాళ్లు శివకి రెస్ట్ అవసరం. అసలే పోలీస్ కేసు అయింది కదా, ఎంక్వైరీల పేరుతో మళ్ళీ ఇబ్బంది పెడతారేమో, అందుకే కొన్నాళ్లు మా దగ్గరే ఉంచుకుంటాము అని చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. కానీ ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుందేమో. ఏం పర్లేదులే శివ, ఎలాగోలా సర్దుకుంటాం. వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనండి, ఉంటాను. ఏం చూస్తున్నావు శివ?